హలో వ్యూవర్స్, ఈ వీడియోలో నేను మల్టీ కలర్స్తో బర్డ్ ఎలా డ్రా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అవుట్లైన్ గీసుకున్నాను. ఇప్పుడు నేను కలరింగ్ అనేది స్టార్ట్ చేశాను. నోస్కి ఏమో గ్రే కలర్తో కలరింగ్ ఇచ్చాను. నెక్స్ట్ ఐ పార్ట్కి వచ్చేసరికి సీ బ్లూ అండ్ గ్రీన్తో కలరింగ్ అనేది ఇస్తున్నాను. కంప్లీట్ బ్లెండింగ్ అయితే చేయట్లేదు. బిట్ పార్ట్స్కి నేను కలరింగ్ అనేది స్టార్ట్ చేస్తూ వస్తున్నాను. ఫస్ట్ ఏది ఎలా సెట్ అవుతుందో అని ఫస్ట్ ఒక ఐడియా తెచ్చేసుకొని దెన్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు అవుట్లైన్ అనేది ఎక్కువ ఎక్కడైతే థిక్ లైన్ ఉందో అవంతా ఎరేజర్ చేసేసుకుంటూ మిడ్ పార్ట్కి వచ్చేసి ఎల్లో కలర్ యూస్ చేస్తూ నెక్స్ట్ ఫెదర్స్కి వచ్చేసి బ్రౌన్ ఎల్లో సెలెక్ట్ చేసుకున్నాను. ఎల్లో కలర్ అనేది బేస్ కలర్గా కలరింగ్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ ఎండింగ్లో వచ్చేసి ఫెదర్స్కి కర్వ్స్ అనేది సరిగా రాలేదు. మీరు ముందుగానే అవుట్లైన్ డ్రా చేసేటప్పుడు ఫెదర్ కర్వ్స్ కూడా డ్రా చేసుకోండి, సో దట్ నేను ఫేస్ చేసిన ఇష్యూ అయితే మీరు ఫేస్ చేయరు. లేటర్ ఆన్ ఇంకా హైలైట్ కోసం నేను బ్రౌన్ అనేది షేడ్ అనేది ఇచ్చాను అండ్ లెగ్స్కి కూడా బ్రౌన్ షేడ్ అనేది ఇచ్చాను. సో కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది, అంటే లెగ్స్ బాగా కనిపిస్తాయి. అండ్ టెయిల్ పార్ట్కి వచ్చేసరికి ఫస్ట్ బేస్ కలర్ వచ్చి ఎల్లో యూస్ చేశాను, సెకండ్ బేస్ కలర్ వచ్చేసి ఆరెంజ్ యూస్ చేశాను, థర్డ్ హైలైటింగ్ కోసం రెడ్ కలర్ అనేది యూస్ చేశాను. ఇంకా టెయిల్ పార్ట్ అప్పర్ పార్ట్ కోసం సీ గ్రీన్ యూస్ చేశాను. నెక్స్ట్ ఇంకా హైలైటింగ్ అనేది స్టార్ట్ చేశాను. బ్లెండింగ్ అండ్ హైలైటింగ్ రెండు ఒకేసారి చేసుకుంటూ వచ్చాను. ఎక్కడైతే హైలైటింగ్ అండ్ బ్లెండింగ్ అవసరమో అక్కడక్కడ బ్రౌన్ షేడ్తో డీటెయిలింగ్ అనేది ఇచ్చాను. ఇక్కడ నేను మిస్టేక్ చేశాను, చిన్న మిస్టేక్, కర్వ్స్ అనేది సరిగా రాలేదు. సో ఎరేజ్ చేసి మళ్ళీ డ్రా చేశాను అండ్ ఐబాల్ కూడా డ్రా చేశాను అండ్ అక్కడక్కడ థిక్ షేడ్ హైలైటింగ్ కూడా ఇచ్చాను ఆల్ పార్ట్స్కి. దట్స్ ఇట్ గైస్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.